ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ఎక్కడ వారో అక్కడ కూర్చొని ప్రభు సన్నిధిలో సమకూర్చబడిన మనందరం ఈ దినానికి ప్రాముఖ్యంగా మనమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి గల కారణం, ప్రభు వచ్చిన తన చిత్తాన్ని నెరవేర్చే దినముగా ఈరోజు మనకి అంగపరచబడి ఉన్నది. ప్రభు తన శిలువ ద్వారా ఈ లోకాన్ని తను ఎంత ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని తన కుమారుని ద్వారా వెల్లడపరిచిన పడే దినంగా ఈరోజు మన ముందుంచబడింది. ఈరోజు ఆ శిలువ చెంతకు చేరిన మనందరం ఆ శిలువ వేయబడిన అనే ఒక గ్రహింపుతో ఈరోజు ఆ శిలువ చెంతకు మనందరం చేరుదాం. తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఆ శిలువ మరణ ప్రక్రియ ద్వారా నెరవేర్చడానికి తన్ను తాను అప్పగించుకున్న ఆ కుమారుడు పడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయులాగున ప్రభు. సిలువను గురించిన విషయాలు నీకు తెలుసుండొచ్చేమో కానీ నీ వ్యక్తిగతంగా ఆ సిలువ ప్రత్యక్షతను నీకు ప్రత్యక్షపరచబడాలి అని అంటే ఆ పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనకి ఎంతో అవసరమైంది. వితౌట్ హోలీ స్పిరిట్ we cannot reach the cross. We did not understanding the purpose of cross. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రభువా, ఈ శిలువ యొక్క ధ్యానములో లేదా నువ్వు మా కొరకు ఆ శిలువ మీద పలికిన ఆ చివరి మాటలలో లేదా ఆ శిలువ ప్రయాణంలో నువ్వు మా జీవితాల్లో తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిన్ను నీవు బలి పశువుగా చేసుకున్నావయ్యా. ఆ కలవరి ప్రేమ ఈరోజు మా జీవితాల్లో గ్రహించడానికి, మేము ఎరగడానికి మాకు సహాయం చేయండి దేవా. ఏ వ్యక్తులైతే ఆ సిలువ వైపు తిరుగుతారో, ఆ సిలువలో ఉన్న యేసు ప్రేమను గ్రహిస్తారో, ఆ యేసుతో ప్రేమలో పడకుండా ఉండలేరు దేవా. దట్ ఈస్ లవ్ ఆఫ్ క్రాస్. అదే సిలువ యొక్క ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్నవారు, అనుభవించిన వారు, గ్రహించిన వారు ఆయనను ప్రేమించకుండా, ఆయనతో ప్రేమలో పడకుండా ఉండలేరు. ప్రభువా, ఈరోజు మా జీవితాల్లో అట్టి కార్యము జరిగించండి. మా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన ఆ కుమారుని యొక్క త్యాగమును గ్రహించగలిగే కృపను మాకు ఇవ్వండి. ఆయన పుట్టిందే మరణించడానికి సిలువలో. ఆయన పుట్టిన దినము కంటే ఆ పుట్టిన దినానికి కారణమైన
ఉద్దేశం ప్రాముఖ్యమైన దేవా. అందుకనే మేము వింటున్నాం, గ్రహిస్తూ ఉన్నాం. ఒక మనిషి పుట్టిన దినము కంటే మరణించే దినమే చాలా విలువైనదిగా ఎంచబడింది. ఈరోజు యేసయ్య ఈ లోకానికి వచ్చిందే ఆ శిలువ మరణము గుండా వెళ్ళడానికి. దేవా, ఈరోజు మాకు సహాయం చేయండి. మీరు మాకు కృపనివ్వమని, నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని పాడుతున్న పాటల్లో, ఆరాధనలో, అన్నిటిలో నువ్వే కలుగు చేసుకొని నీకు సంతోషాన్నిచ్చే ఆరాధనగా ఈ క్రమం అంతటినీ మలచమని, నీ శిలువ ప్రత్యక్షతను మా అందరి జీవితాల్లో ప్రత్యక్షపరచమని నిన్ను బ్రతిమాలుతూ ప్రాధేయపడుతూ ఉన్నాం. మీరే మాకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలను, రాబోతున్న బిడ్డలను సిద్ధపరచండి దేవా. మీరే సిద్ధపరిచి ఈరోజు మమ్మల్ని అందరినీ నీ సెలువు యొద్దకు ఆకర్షించమని, మీరే నీ కార్యమును జరిగించమని దేవా, ఈరోజు ఈ ఆరాధన అంతటినీ, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నీ చేతుల్లోకి పెట్టేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని విరిచి దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. దేవా, మేము మా జీవితాలను, మీ ఆరాధన అంతటిని, ఈ షెపర్డ్ ఫ్యామిలీ అంతటిని నీ చేతుల్లోకి మీరు తీసుకోమని మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం దేవా. దేవా, మీరు దీనిని విరిచి మమ్మల్ని బ్లెస్ చేయండి దేవా. అట్టి నీ కార్యం మా జీవితాల్లో కొనసాగించమని యేసు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయా కష్టాల కడలిలో నష్టాల నాయలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయా
ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవాన్నిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవాన్నిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ.
సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ, విడనాడది ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడది ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన, మరొకసారి పాడదామా? నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకే పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, నాకే పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. 22 22వ కీర్తన ఒక 2 భాగాలుగా చేద్దాం. మీలో ఎవరైనా ఒక ఇద్దరు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి నాకు పేర్లు తెలియదు కనుక మీరు ఎవరి పేర్లు అయినా సజెస్ట్ చేస్తే, తెలుగులో అయితే అందరికీ అర్థమవుతుంది కనుక తెలుగు వచ్చేవారు ఎవరైనా ఇద్దరు. 22వ కీర్తన 1 నుంచి 15వ వచనం వరకు ఒకరు, 16వ వచనం నుండి 31వ వచనం వరకు ఒకరు చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అమ్మాయి అక్కడి నుంచి కాదు, ఇక్కడికి వచ్చి చదువుదురు. చదవండి, 15 వచనాలు చదవండి. అందరూ చూద్దాం. తల్లిగారు చదువుతూ ఉండగా 1 నుంచి 15 వచనం వరకు. కీర్తనలు 22 మొదటి నుంచి చదువుకుందాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేలా దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యుకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనువై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించినేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించి
గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు నన్ను కొని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్లు వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయం నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చెల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. అమ్మ సరిపోతుంది. 16వ వచనం నుండి 31వ వచనం వరకు సహోదరి చదువుతారు. దేవునికి స్తోత్రము. ఈనాడు ఏర్పాటు చేయబడిన రెండో వాక్య భాగము కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16 నుంచి 31 వరకు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నయూ నేను లెక్కింపగలను. వారు నిరాలించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకము. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు కలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుసు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరచుతారు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్. ఈ కీర్తన భాగం మనం చూస్తే ఈరోజు మనం ధ్యానించబోతున్న, ఈరోజు ఇక్కడ మనం సమకూర్చబడిన సిలువను గురించిన ఆ సిలువ ప్రయాణంలో యేసు తన జీవితంలో అనుభవించినది, చూసినది అనేక విషయాలు దావీదు దేవుడు తనకు బయలుపరచబడిన దానిని బట్టి ఈ కీర్తనలో యేసుని గురించి చెప్పబడడం మనం చూస్తూ ఉన్నాం. మనం అలా కూర్చున్నట్లయితే ఒరిస్సాలో పరిచయం చేసిన నా సహోదరుడు ఈ కీర్తన నుంచి ఒక మాటను ధ్యానం చేసి మనము ఆరాధనలోనికి వెళ్దాం. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దామంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ చదవబడిన ఈ యొక్క కీర్తన భాగంలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య ఒక మాట చెప్పమని చెప్పినప్పుడు మరి దేవుని సన్నిధిలో నా లోపల నేను వెతుకుతున్నప్పుడు దేవుడు నా మనసులోకి తీసుకొచ్చిన ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ఈ యొక్క కీర్తన మరి దావీదు ఎటువంటి మరి పరిస్థితుల్లో రాయడం జరిగిందంటే, నేను అనుకుంటాను తను రాజు అయ్యాక ఎప్పుడైతే తన కుమారుడు యొక్క అబ్షాలోము ద్వారా తనకి ఏమొస్తుంది, వ్యతిరేకత వస్తుంది.
తన సొంత కుమారుడు. ఆ సమయంలో దావీదుకి అంతఃపురం నుండి ఎక్కడికి వెళ్తాడండి? అరణ్యంలోకి వెళ్తాడు. సో అటువంటి సందర్భంలో దావీదు ఈ యొక్క కీర్తన రాసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఈ ఉదయకాల సమయంలో ఎవరి జీవితంలోనైతే ఆ యొక్క శ్రమల గుండా, ఆ యొక్క ఇబ్బందుల గుండా ఎప్పుడైతే ప్రయాణిస్తారో వారి జీవితంలోనే ఆ యొక్క సిలువ వేయబడిన ఆ యొక్క దేవుని గూర్చిన ఆ యొక్క క్రూసిఫై లైఫ్, ఆ యొక్క ప్రత్యక్షత అనేది దావీదు జీవితంలో మనము ఈ యొక్క మొట్టమొదటి వచనంలో మనము చూడగలుగుతున్నాం. ఏమిటంటే, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. సో దీనికి అర్థం ఏమిటంటే, మన గడిచిన దినాన సేవకులు నోట నుంచి విన్న మాట ఏంటంటే, దేవుడు ఎందుకు యేసయ్య చేయను విడిచిపెట్టాడంటే, ఈ భూమి మీద ఉన్న మనందరూ చేతిని పట్టుకోవడానికి కొరకు ఆ శిలువలో తన ఏకైక కుమారుడు చేతిని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈరోజు ఆ దేవుడు తన కుమారుడిని విడిచిపెట్టిన ఆ చేతిని ఈరోజు మనమందరం పట్టుకోవాలని ఆ శిలువలో ఏదైతే యేసయ్య త్యాగం చేశారో, ఇది మొదలుకొని ఆయన చేయి పట్టుకోకుండా ఏదైతే మన మనసులో వెనక్కి లాగుతూ ఉందో వాటన్నిటినీ ఈ దినము విడిచి ప్రభు సన్నిధిలో ఆయన చేయి పట్టుకోవడానికని మనమందరం కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఒక తీర్మానం తీసుకొని ఆరాధనలోకి వెళ్దాం. దేవుడి యొక్క మాటను మనందరి వినికిడిలో అది ఫలింపచేయనుగా. అందరం లేచి నిలబడి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే, ఇక్కడున్న మనందరి చేతిని పట్టుకోవడానికి కొరకే. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో అయితే దేవుని చేయి పట్టుకోకుండా ప్రస్తుతం మనం విడిచిపెడుతున్నామో, ఏ యొక్క అలవాటును బట్టి, ఏ యొక్క పాపపు స్వభావమును బట్టి యేసయ్య చేయిని పట్టుకోకుండా మనం విడిచిపెడుతున్నామో, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆయన చేయి పట్టుకోవడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ఒకవేళ మనం పట్టుకోలేకపోతే పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయాన్ని అడుగుదాం. దేవా, ఈ యొక్క పరిస్థితిని బట్టి, నాకున్న సమస్యను బట్టి నేను నీ చేయి పట్టుకోలేకపోతున్నా. మేము ఈ యొక్క మాట ఒక ఆచారంగా, ఒక అలవాటుగానే మేము తీసుకుంటున్నాం, కానీ నిజంగా మా జీవితంలో ఇది మా అక్క, అది మాలో జీవము దాల్చాలనే ఆలోచన కానీ, ఆ ఆలోచన కానీ మాకు లేదు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. అందరం నోరు తెరిచి ఆయనతో మాట్లాడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. సంగమం లేచి మన పాదాలు కనిపించింది. మన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మన మనస్సు నిండా ఆరాధించుకుందాం. నోర్లు విప్పి మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. 2000 సంవత్సరాల క్రితం సిలువలో వేలాడుతున్న మన ప్రభువుని, మన రాజుని కళ్ళ ముందు పెట్టుకొని ఆరాధించుకుందాం. సింహాసనాసీనుడైన మన ప్రభువుని ఆరాధించుకుందాం. సంగమా, మీ స్వరాలు వినడానికి పరలోకం సిద్ధంగా ఉన్నది. వేలాది దూతలు, షేరుబులు, కేరుబులు ఆయన కీర్తిస్తూ ఉంటే, మన రాజు ఏమంటున్నాడంటే,
మీ స్తుతుల మీద ఆశీర్వదిస్తున్నాను చెప్తున్నాను. ఆరాధించుకుందాం. యేసయ్యా మౌనమైనావా, నా శిక్ష భరింపను. యేసయ్యా సిలువెక్కినావా, నా తండ్రి మాట నెరవేర్చను. నిందైన మడతైన లేకుండగా, ఈ మచ్చలేని హిమమంత తెల్లగా, నా తండ్రి రాజ్యాన నన్ను ఉంచాలని యేసయ్యా మౌనమైనావా, నా శిక్ష భరింపను. యేసయ్యా సిలువెక్కినావా, నా తండ్రి మాట నెరవేర్చను. పిలాతు ఏమంటున్నాడంటే, యేసు మాట్లాడవా? నువ్వు మాట్లాడితే ఆ సిలువ వెయ్యకుండా ఉండడానికి నాకు అధికారం ఉంది అని చెప్తున్నాడు. కానీ మన రాజు మాట్లాడాడు. ఎందుకంటే గెత్సెమనే తోటలో ఆ రాత్రి తండ్రి ఈ కప్పు తీసేయండి, ఈ కప్పు తీసేయంటున్నప్పుడు తండ్రి తీయలేదు. యేసయ్యకి అర్థమైపోయింది సిలువెక్కాలి, ఇది తండ్రి నిర్ణయించబడింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ సిల్వ నేను వనమందు తెగిన నా బంధు, నా తండ్రితో మరల కలపాలని, ఆ తండ్రి చూపే తన చల్లని ప్రేమ నా పైన నిత్యం ఉంచాలని, ఆ సిల్వ భారం మోయగలేకున్నా, శిరమందుల కిరీటం ఆ క్రూర కొరడాలు నిన్ను చీల్చుతున్నా, నీరు నిరపుదారలు నిన్ను వీడుతున్నా. యేసయ్యా మౌనమైనావా, నా శిక్ష భరింపను. యేసయ్యా సిలువెక్కినావా, నా తండ్రి మాట నెరవేర్చను. నిందైన మడతైన లేకుండగా, మచ్చలేని హిమమంత తెల్లగా, నా తండ్రి రాజ్యాన నన్ను ఉంచాలని. యేసయ్యా మౌనమైనావా, నా శిక్ష భరింపను. అర్హతే లేని మా వైపు చూసి, నీ వధువుగా మాకు జన్మనివ్వాలని, ఎంపికే
సాంగ్ రాస్తున్నప్పుడు నేను ఏం రాశానంటే, ఆ పాపపు మరక నిన్ను అంటుతున్నా అని రాశాను. ఆ పాపపు మరక నిన్నంటుతున్నా, ఆ చేదు చిరక నిన్ను చేరుతున్నా రాసినప్పుడు ఒక అన్నకి, దైవజనుడికి ఈ సాంగ్ వినిపించినప్పుడు, అన్న సాంగ్ వినండి, ఏమైనా తప్పులు రాసుంటే చెప్పండి అన్న. అన్నేమన్నారంటే, కుమార్ పాపపు మరక అంటుతుందని రాసేవేంటి కుమార్, ఏమైంది అన్నట్టు. పాపపు మరక ఆయన్ని ఇలా అంటుకోలేదు, ప్రపంచ పాపం ఆయన్ని ముంచేసింది కుమార్. ఆ మరక తాకలేదు, ముంచేసింది. తండ్రి ఆ పాపాన్ని చూడలేక మరణానికి అప్పగించేశాడు. అందుకే ఏం చెప్తున్నావు అంటే, ఆ పాపపు మరక నిన్ను ముంచుతున్నా, ఆ చేదు చిరక నిన్ను చేరుతున్నా, ఆ పల్లెపు పోటు నీ ప్రక్కలు దిగుతున్నా, ఆ సుందర పాదాలకు శీలలు పడుతున్నా. యేసయ్యా మౌనమైనావ నా శిక్ష భరింపను, యేసయ్యా సిలువెక్కినావా నా తండ్రి మాట నెరవేర్చను. మన చింత గురించి, మనకున్న కష్టాలను తీసేయడానికి ఆయన చింతపడ్డాడు. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పించు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణమంది సమాధి నుండి మరల లేచితివి. అర్పించు స్తుతులను నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణమంది సమాధి నుండి మరల లేచితివి. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. ఆ పాట అంతా ఒకటే అర్థాన్ని మాకు తెలియజేస్తూ ఉంది. నీ సిలువ మరణ ప్రయాణము ద్వారా నీ ప్రేమను మాకు వెల్లడపరుస్తూ ఉన్నావు. ఆ సిలువ మాకేం తెలియజేస్తూ ఉంది అంటే, ఆ సిలువ ప్రయాణం మాతో ఏం మాట్లాడుతూ ఉంది అంటే, ఆ సిలువ ప్రత్యక్షత మాకు ఏం చెప్పాలనుకుంటుంది అంటే, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ ప్రేమను చూపించేది నీ సిలువ దేవా.
ఈరోజు అటువంటి ప్రేమ కలిగిన ఆ యేసయ్యతో మేమందరము ప్రేమలో పడడానికి, ఆ సిలువ మీద వేలాడిన ఆ యేసయ్యను హత్తుకోవడానికి మాకు నీ కృపనిమ్మని ఈ ఆరాధన అంతటిని నీకే సమర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాము. నాము చాపి చేరదీసి నన్నాదరించావు. ప్రభుతో మాట్లాడండి. ముద్దాడి నాలో ఆ పూరిన్ స్పిరిట్ లేదు దేవా. ఆత్మ విషయమే దేన మనసు నాకు లేదు. ఆ ఆత్మ ఫలము నాలో లేదు. ఆ సిలువలో యేసు తన తెలివేసిన వారి పట్ల చూపించిన ఆ ప్రేమని చూపించలేకపోతున్నాను. వారిని క్షమించలేకపోతున్నాను. క్షమించమని నా తండ్రిని నేను వేడుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి దేవా అని అడగండి ఆయన్ని. ముద్దాడి నన్ను కౌగిలించి నీ బిడ్డగా చేసావు. జీవితమనినం తుడిచి వేసి నీ రూపం ఇచ్చావు. ఈరోజు ఆ సిలువ యోగ్యత ఆయన రూపాన్ని ఆయన రూపాన్ని మనకి ఇవ్వాలనుకుంటుంది. దయను చూపా ఆయన రూపాన్ని ఇవ్వాలనుకుంటుంది. ఏమిటో ఈ ఉచిత ప్రేమ, నిస్వార్థం లేని నా యేసుని ప్రేమ. ఏమిటో ఈ వింతైన ప్రేమ, నిస్వార్థం లేని మన యేసుని ప్రేమ, మన యేసుని ప్రేమ. నీ ప్రేమ కాదని తృణీకరించిన భ్రష్టుడని ఎన్నెన్నో మారు దుఃఖపెట్టిన ఊరిమి చూపావు. నా స్థితిని చూచిన నీ చెల్లని హృదయం కన్నీరు కార్చేను. నా పాప స్థితిని గమనించి నీవు కౌగిలించావు. ఏమిటో ఆయన ప్రేమ చూడండి. ఈరోజు వింతైన ప్రేమ, ఆయన అంతగా తనను చేసిన వారిని ఎలా ప్రేమించగలిగాడు, ఎలా క్షమించమని వేడుకోగలిగాడు అంటే He's have that pure spirit. He's have the fruit of love. See, he have the gift of spirit. గర్వించి బ్రతుకు చెడి లోకాశల ఎందుండి దౌర్భాగ్యుడనై నీ బ్రతికితిని. గర్వించి బ్రతుకు చెడి లోకాశల ఎందుండి దౌర్భాగ్యుడనై నీ బ్రతికితిని. తండ్రి నీకు వందనాలు. మా ప్రార్థన ఒక్కటే, నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసేయొద్దు దేవా. అది మాలోంచి కానీ వెళ్ళిపోతే, తీసివేయబడితే మాకు లైఫే లేదు దేవా. మేము బ్రతుకున్న అస్థి పంజరం అయిపోతాం దేవా. మాకు రూపం ఉండొచ్చు, శరీరం ఉండొచ్చు, నీ పరిశుద్ధాత్మ కానీ మాలో లేకపోతే మేము బ్రతుకున్న అస్థి పంజరం అయిపోతాం దేవా.
ఆ జీవితం మాకొద్దు. ఆ ధన్యత, ఆ పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయంలో దీనత మాకు దయచేయండి. ఆ ఆత్మ ఫలము మాకు దయచేయండి. ఈ రెండు మాలో ఉంటేనే ఆ సిలువలో యేసు పలికిన, బహిర్గతం చేసిన ఆ స్వభావం మా జీవితాల్లో వచ్చే పరిస్థితుల్లో మేము నీలాగా ఉండగలుగుతాం. మేము ఇలా ఉంటే, ఈ మూడు మాలో ఉంటే, నీ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, వివేచన వరం మాలో పనిచేస్తాయి. ఇవి ప్రజలను ద్వేషించడానికి కాదు, ప్రజలను ప్రేమించడానికి, ప్రభు వైపు నడిపించడానికి. ఒకవేళ ఆ ఎఫెసీ సంఘం ఉన్నట్లే మేము ఉంటే, మాకు ఈరోజు అవకాశం ఇచ్చావు సరి చేసుకోవడానికి. మేము విడిచిన ఆ మొదటి క్రియలు చేయమంటున్నావు, ఆ మొదటి ప్రేమలోనికి తిరిగి రమ్మంటున్నావు. దేవుణ్ణి ప్రేమించేవారు ప్రజలు ప్రేమిస్తారు. మేము అవకాశం ఇచ్చినా సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు దీప స్తంభాన్నే తీసేస్తావు దేవా. అది తీయబడితే మా జీవితం చీకటి, అంధకారం అయిపోతుంది. ఒకవేళ మేము తిరిగి నీ వైపు సరి చేయబడితే నువ్వు మాకు జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానన్నావు. మేము ప్రతిరోజు యేసుని అనుభవించడానికి, యేసుని భుజించడానికి మాకు అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించమని ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ మా అందరి జీవితాల్లో క్రీస్తు ప్రత్యక్షతను కలిగించును గాక. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, కనికరము, దయ, కటాక్షము, జాలి, ప్రేమ, మన కొరకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఇవన్నిటిని మనం కలిగి ఉండడానికి ఆయన మాకు సహాయపడి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్